ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈ రాగి గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. దీనివల్ల బేబీ బోన్ వెయిట్ మరియు మజిల్ వెయిట్ గెయిన్ అవుతుంది. లెట్స్ సీ హౌ టు మేక్ దిస్ లడ్డు. నేను యూస్ చేసే డ్రై ఫ్రూట్స్ నటరాజ్ బ్రాండ్ వాళ్ళవి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇన్స్టాంట్ డెలివరీస్ ఆర్ నియర్ బై డిమార్ట్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో గీ తీసుకొని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కాజూస్, ఆల్మండ్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. సేమ్ ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసి గోంద్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, దీన్ని సిమ్లో పెట్టి మాత్రమే డ్రై రోస్ట్ చేయాలి. అట్లాంటప్పుడే మనకి పాప్కార్న్లా పొంగుతుంది. ఇలా పాప్కార్న్లా పొంగినప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో ఫ్లాక్స్ సీడ్స్ని క్రిస్పీగా చిటిపట్లాడే వరకు వేపుకోవాలి. మనకి కావాల్సిన క్వాంటిటీ రాగి ఫ్లోర్ తీసుకొని మనం దాన్ని మంచి స్మెల్ వచ్చి అరోమా బాగా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. రిమెంబర్ దట్ హైలో పెట్టారంటే ఖచ్చితంగా అడుగంటుకుంటుంది. సో సిమ్లో పెట్టి దగ్గరుండి స్లోగా రోస్ట్ చేసుకోండి. ఈ రోస్ట్ చేసిన పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ మనం డ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక బ్లెండర్లోకి చేంజ్ చేసుకొని మనకి టేస్ట్ కోసం కొన్ని కార్డమమ్స్ అంటే యాలక్కాయలు యాడ్ చేసుకొని వాటిని ఫైన్ పౌడర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన పౌడర్లో మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత తగ్గట్టు జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేసుకొని ఈ పౌడర్ని అంతా మనం ఉండలుగా రౌండ్స్ చుట్టుకోవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ లడ్డూస్ మనం హీట్గా ఉన్నప్పుడే గీ యాడ్ చేసుకుంటూ లడ్డూస్ చేసుకోవాలి. హీట్ పోయాక చేసుకొని మాత్రం నన్ను తిట్టుకోకండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డూస్ రెడీ. మీకు నా లడ్డూస్ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరి ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు అనుకుంటాను. మరి ఇంకేం ఆలస్యం, షేర్ చేయండి.